వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. మనకి జనరల్ స్టడీస్ పార్ట్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో అర్థమెటిక్ ఎలా చదువుకోవాలని ఒక సిద్ధాంతాన్ని మనం రూపొందించి వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అత్యంత ముఖ్యమైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, ఈ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్. జనరల్ స్టడీస్లో ఏమేమి సెగ్మెంట్స్ ఉంటాయి, ఏమేం టాపిక్స్ మనం ఇవ్వడం ఇందులో జరుగుతుంది, ఇది అసలు చదవడం ఎలాగా, ఇది నేర్చుకోవడం ఎలాగా, అనే దానికి ఒక సిద్ధాంతీకరణ, ఒక థీరీ అంటే ప్రాక్టికాలిటీని మనం ఏంటంటే దీని మీద నేను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అది ఈరోజు మన క్లాస్లో చెప్పుకునేది. అయితే రీజనింగ్ సిలబస్లో మేజర్గా మనకి ఏంటంటే 4 ఇంపార్టెంట్ సెక్షన్స్ కింద మనం డివైడ్ చేస్తాం. అందులో వెర్బల్ రీజనింగు, అలాగే మ్యాథమెటికల్ రీజనింగు, నాన్ వెర్బల్ రీజనింగు, క్రిటికల్ ఆర్ అనలిటికల్ రీజనింగ్ అని 4 సెగ్మెంట్స్ తీసుకుంటాం. సాధారణంగా మనకి ఏంటంటే వెర్బల్ రీజనింగ్ వచ్చేసరికి మినిమం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, సిఆర్టీ ఎగ్జామినేషన్లో వాటిలో కనిపిస్తుంది. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కానీ, అలాగే ప్రిలిమినరీ గ్రూప్ 1 ప్రిలిమినరీ కానీ, గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్లో కానీ, అదేవిధంగా మనకి ఏంటంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో ఈ రీజనింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అండి. అత్యంత సులభమైనదిగా ఉంటుంది. అదే కాకుండా ఇది మనం అర్థం చేసుకోకపోతే ఎంత సులభంగా మనకి మార్కులు వస్తాయో, అలాగే మనం ఎగ్జామినేషన్లో మార్కులు పోగొట్టుకోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం అవుతుంది. అర్థమెటిక్లో ఒక సమ్ రాలేదు అంటే అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. బట్ రీజనింగ్లో ఏంటంటే ఎందుకు రాలేదని టైం వేస్ట్ చేసి చాలా సమయాన్ని వృధా చేసేయడం జరుగుతుందండి. అలాంటి పరిస్థితి మనం ఇక్కడ రాకుండా ఉండాలి అంటే కనుక మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ మనం ఏం చేసామంటే అసలు ఎందుకు రీజనింగ్ చదవాలి, అసలు రీజనింగ్ అంటే ఏంటి, రీజనింగ్లో ఏ సెగ్మెంట్ ఉంటుంది, ఈ రీజనింగ్ను ఉపయోగించి మనం మిగతా సబ్జెక్ట్స్ జనరల్ స్టడీసెస్ కూడా ఎలా చదవచ్చు, ఈ రీజనింగ్ సబ్జెక్ట్ను ఉపయోగించి మనం ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మంచి అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడ రీజనింగ్ చెప్పాలనేది ఉద్దేశం కాదు. రీజనింగ్ అనేది నేర్చుకోవాలన్నప్పుడు అసలు రీజనింగ్ ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి రీజనింగ్, మిగతా సబ్జెక్ట్స్కి రీజనింగ్కి సంబంధం ఏంటి, ముఖ్యంగా అత్యంత కీలకంగా మనం మార్క్స్ సాధించాలి అంటే కనుక రీజనింగ్లో ఇచ్చిన ప్రతి టాపిక్ యొక్క అవసరం ఏంటనేది డెఫినెట్గా మనం ఏం చేస్తామంటే కనుక ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ సివిల్ సర్వీస్లో కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కానీ, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానీ జరిగిన మార్పు ఏంటంటే ఈ రీజనింగ్ సబ్జెక్ట్ని కేవలం అక్కడ ఇచ్చిన సిలబస్ ఓరియంటెడ్ కాకుండా సబ్జెక్ట్ని, అంటే మన జనరల్ స్టడీస్లో ఉండే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ని, ప్రాక్టికల్గా జరిగే కరెంట్ అఫైర్స్ ఆస్పెక్ట్స్ని, వీటన్నిటినీ కలిపి రీజనింగ్లో మనం ఏం చేస్తున్నామంటే మిళితం చేయడం జరుగుతుంది. అలా మిళితం చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. ఓకే, అలా మనకి ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ రావాలన్నా, అసలు ఒక కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలన్నా ఇవి డెఫినెట్గా ఇది రావాల్సింది. చాలా సులభమైన సబ్జెక్ట్ రీజనింగ్. అలాగే దీన్ని అర్థం చేసుకోకుండా చేస్తే మాత్రం ఏంటంటే ఏదో మనం చేస్తున్నట్టు, వచ్చినట్టు, తెలిసినట్టు ఉంటుంది తప్ప ముందుకెళ్ళే పరిస్థితి ఉండదండి. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకునేది ఈరోజు ఏంటంటే వాట్ ఈజ్ రీజనింగ్ ఫస్ట్. ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి నేను చెప్తున్నానండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు రీజనింగ్ని మనకు తార్కికత, తర్కము అంటారండి. తర్కము. ఈ తార్కికతని లాజికల్ థింకింగ్, సింపుల్లీ వి కాల్ ద లాజికల్ థింకింగ్. తర్కం, లాజిక్. ఈజ్ లాజికల్ రీజనింగ్ అంటాడు కొన్ని చోట్ల. అలాగే రీజనింగ్ అంటాడు. మెంటల్ ఎబిలిటీ, మానసిక సామర్థ్యము అనేసి అడగడం జరుగుతుంది. ఈ తార్కికత, లాజికల్ థింకింగ్లో తర్కశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుంది. తర్కశాస్త్రం అంటే ద సైన్స్ ఆఫ్ రీజనింగ్ అనేసి పిలవడం జరుగుతుందండి. అంటే లాజికల్ థింకింగ్, అసలు తర్కం అంటే ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క
పాయింట్ అంటే తర్కము, లాజిక్, రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్, తర్కం అనగా ఏంటనే ఒక విషయాన్ని మీరు నేర్చుకుంటే ఈ సిలబస్ ఏమీ కాదు, చాలా చాలా సులభం అన్నమాట. ఓకే, సో తర్కము అనగా విషయాలను విశ్లేషించి, ఒక విషయం ఏదైతే ఉందో దాన్ని విశ్లేషించి అంటే దాన్ని ఆలోచించి, విషయాన్ని విశ్లేషించి యుక్తి మరియు బుద్ధి ద్వారా, మనకి ఉండే యుక్తి మరియు బుద్ధి ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడము. సింపుల్లీ టేక్ కరెక్ట్ డెసిషన్. టేక్ కరెక్ట్ డెసిషన్. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే డెఫినెట్గా మనకి లాజిక్ తెలియాలి. లాజిక్ ఈజ్ నథింగ్ బట్ రీజనింగ్. అదే నువ్వేంటి అదే చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇది లాజిక్ అని చెప్తాడండి. సో అదే చేయడానికి లాజిక్ ఏంటంటే రీజనింగ్. ఆ రీజనింగే తర్కం అంటే ఒక విషయాన్ని విశ్లేషించాలి. యుక్తి మరియు బుద్ధి ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడము చాలా కీలకమైన పాయింట్. ఈ ఒక్క పాయింటే మొత్తం మీకు గవర్నమెంట్ ఉద్యోగంలో మీరు చేయవలసిన పనిని చాలా చక్కగా చెప్తూ ఉంటుంది అన్నమాట. డెసిషన్ మేకింగ్, టేక్ కరెక్ట్ డెసిషన్. సార్ రీజనింగ్ నేర్చుకుంటే డెసిషన్స్ వచ్చేస్తాయా అని కాదండి. సో రీజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే దీన్ని నేను ఏమంటానంటే కనుక, సో ఒక పోలీసు అభ్యర్థి కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు సో గ్రౌండ్లో వార్మప్ చేస్తాడు ముందు ఎక్సర్సైజ్. అలాగా ఈ రీజనింగ్ అనే టాపిక్ని బాగా నేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు సో కరెక్ట్గా ఏంటంటే థింక్ చేసే బ్రెయిన్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకుంటారండి. అలాగే విషయాన్ని విశ్లేషించి యుక్తి మరియు బుద్ధి ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడము, టేక్ కరెక్ట్ డెసిషన్ అన్నారు. సార్ మరి మంచి నిర్ణయం అన్నారు, బాగానే ఉంది అన్నప్పుడు విషయాన్ని విశ్లేషించడం అండి అన్నారు. అంటే విషయాన్ని విశ్లేషించడము అంటే కనుక ఏంటంటే ఏ అంశాన్నైనా సరే నువ్వు ఆలోచించడము, ఏ అంశాన్నైనా ఆలోచించడం. సో ఏ అంశాన్నైనా సరే నీకు అనుకున్నది ఏంటనేది మాట్లాడుకోవడము, ఏ అంశాన్నైనా విశ్లేషించడము. అలాగే యుక్తి మరియు బుద్ధి ద్వారా సరైన నిర్ణయం. యుక్తి అంటే స్కిల్, నీ యొక్క స్కిల్ ఉపయోగించి, చక్కగా స్కిల్ని ఉపయోగించి. బుద్ధి అంటే జ్ఞానము, స్కిల్ నాలెడ్జ్. ఈ స్కిల్ నాలెడ్జ్ రెండు ఉపయోగించి చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్కిల్ అండ్ నాలెడ్జ్ అంటే నేను ఇక్కడ మన సోషల్ మీడియా లాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ సోషల్ మీడియా ఏంటంటే మనకి సాధారణంగా మొన్న ఒక ఉమెన్ బెంగళూరు దగ్గర ఒక అమ్మాయి సో తాను డ్రైవ్ చేస్తూ రైల్వే ట్రాక్ మీద డ్రైవ్ చేసింది. రైల్వే ట్రాక్ మీద డ్రైవ్ చేస్తుంటే ఎందుకు చేశారు ఎలా చేశారు అని కాకుండా కొంతమంది సో ఆమెను ఆపి నువ్వు బయటకు రా అనేసి ట్రై చేస్తుంటే సో ఒకడు లాజికల్గా ఏం చేశాడంటే దాని వీడియో తీసుకున్నాడు. దాని వీడియో తీసుకుని యుక్తి అంటే స్కిల్ అంటే వీడియో ఎంత బాగా తీయాలో ఏం జరుగుతుందో చాలా చక్కగా లాజికల్గా అది తీసుకున్నాడు. స్కిల్ ద్వారా ముందే వీడియో తీసుకున్నాడు. కొంతమంది ఏంటి నువ్వు బయటికి రా, ఇది ఆపాలి, దేశ ప్రయోజనాలను కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే జ్ఞానంతో దేశాన్ని రక్షించాలి. ఈ స్కిల్ ఏం చేశాడంటే కనుక జ్ఞానం ఉపయోగించి ఇది స్టేటస్లో పెడితే వైరల్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తే నాకు మంచిది అవుతుంది అనుకున్నాడు. అలాగా సో ఈ యొక్క విషయం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అతని యొక్క స్కిల్ను ఉపయోగించి వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే మొత్తం అంతా స్ప్రెడ్ అయిందండి. ఇలా మీరు కొక్కొల్లులు మీరు ఈరోజు ఏంటంటే సోషల్ మీడియాలో చూస్తున్నారు. సో మన పర్వతం చివరి నుండి చెట్టు చివరిని కూర్చోవడం, కాలువగట్టు దగ్గర కూర్చోవడం, లేకపోతే కనుక ఎక్కడి నుంచో దూకడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యూ చూడడం, ఇలాంటి చాలా 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 రకాలన్నీ కూడా ఏంటంటే అదొక చెప్పాలంటే తర్కం అంటే యుక్తి ఉపయోగించి బుద్ధి ఉపయోగించి డెసిషన్. ఏంటి ఆ డెసిషన్ ఏంటండి, మన యొక్క వీడియో బాగా పాపులర్ అవ్వాలి అనేది ఒక యుక్తి బుద్ధి. అంటే మనకు తమ్లైన్ ఒకటి పెడతారు, హెడ్డింగ్ పెడతారు. సో మీకు తెలుసా డిఎస్సి ఏమవుతుందో, మీకు తెలుసా గ్రూప్ 2 ఏమవుతుందో, ఇలా క్వశ్చన్ అడుగుతాడు. అతి త్వరలో రాబోయే సో ఎండోమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది అని ఆశ్చర్యార్థకం. అంటే అక్కడ ఆశ్చర్యార్థకం వేసాడా, క్వశ్చన్ వేసాడా, వచ్చిందా లేదా అనేది మనం ఏమీ ఆలోచించాం. సో అదే మనకు చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ దగ్గర చెప్తాను మీకు కొన్ని ఎగ్జాంపుల్. అంటే మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. సో ఏంటంటే మన మైండ్ని ఎంత అద్భుతంగా మనం ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ అర్థమవుతుందండి. అంటే ఆ పరిపాలన యంత్రాంగంలోకి అంటే ఉద్యోగ వ్యవస్థలో కూడా మీరు వచ్చినప్పుడు మీ నిత్య జీవితంలో మీకున్న కొన్ని సమస్యల్ని సో మీ నిత్య జీవితంలో మీకు వచ్చిన ఆలోచనల్ని ఎలా చక్కగా ఉపయోగించుకోవచ్చు అనే అద్భుతమైన సబ్జెక్టు రీజనింగ్. ఓకే, అలాగా యుక్తి మరియు బుద్ధి ఉపయోగించుకొని సరైన నిర్ణయం అంటే 3 పాయింట్లు చెప్తానండి. ఒక ప్రాబ్లము,
అనాలిసిస్ చేసావు, ప్రాబ్లం వచ్చింది, అనాలిసిస్ చేసావు. సో అక్కడ నువ్వు అల్టిమేట్గా స్కిల్ వాడిన తర్వాత నాలెడ్జ్ ఉపయోగం, స్కిల్ నాలెడ్జ్ వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడమే. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేదే ఇది. అంటే దీనికి ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ అన్నాడు. క్లాసిఫికేషన్లో సింపుల్గా ఏంటి, ఏది మనకు ఉపయోగపడి యూట్యూబ్ ఛానల్, ఏది మనకు ఉపయోగపడిన యూట్యూబ్ ఛానల్. అంటే క్లాసిఫికేషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ వీడియో వస్తుంది, షార్ట్కట్లో తీయాలి అనుకున్నప్పుడు ఏంటంటే తక్కువ వీడియో వస్తుంది. అయితే దేనివల్ల మనకి సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది, దేనివల్ల సంక్షిప్తమైన జ్ఞానం వస్తుంది, ఈ రెండు ఖచ్చితంగా మన క్లాసిఫికేషన్లో చూడాలి. అంటే సోషల్ మీడియాలో ఏది కరెక్ట్ కాదు అనేది ఖచ్చితంగా క్లాసిఫికేషన్ తీయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన ఏ అంశాలు రెండు మనకి లింకప్ అవుతాయి, ఏది కాదు అనేది మనకి ఎనాలజీ, పోలిక పరీక్ష, సామ్యము అంటామండి. ఓకే, ఇలా మనం ఆ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం మళ్ళీ సిలబస్లో నేను ఈ క్లాస్లో చెప్తాను. జస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది తార్కికత, లాజికల్ థింకింగ్. తర్కశాస్త్రం అంటే కనుక ద సైన్స్ ఆఫ్ రీజనింగ్. తర్కం అనగా విషయాన్ని విశ్లేషించి యుక్తి బుద్ధిని ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవడం, మంచి డెసిషన్ తీసుకోవడమే రీజనింగ్ అండి. మంచి డెసిషన్ తీసుకోవడమే రీజనింగ్. సో అలాగా తర్కం మనకు సమస్యలు లాజికల్ పరిష్కరించడానికి సహాయపడుతుంది. తర్కం అంటే లాజిక్ అంటే బుద్ధి, నాలెడ్జ్. ఈ బుద్ధి, నాలెడ్జ్ అనేది ఏంటంటే గివ్ ద సొల్యూషన్. యుక్తి అంటే బుద్ధిని జ్ఞానం అన్నాం, యుక్తి అంటే స్కిల్ అంటాం, ఆలోచన అంటాం. స్కిల్, నాలెడ్జ్ ఇట్స్ గివ్ ద సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని సాధారణ పరిభాషలో చెప్తాను. నువ్వు హిందూ పేపర్ చదివినప్పుడు ఒక మీనింగ్ అర్థం కాలేదు. మీనింగ్ అర్థం కాలేకపోతే అయ్యో డిక్షనరీ మర్చిపోయానని అనుకునేవారు. మనకి గూగుల్ అవి గూగుల్ వచ్చిన రోజులు అరే డిక్షనరీ ఉంటే బాగుంది, అరే ఎందుకు డిక్షనరీ ఎందుకు అవసరం లేదు, గూగుల్లో నువ్వు మీనింగ్ కొడితే వచ్చేస్తుంది. అంటే మీనింగ్ వస్తే గూగుల్లో వచ్చేస్తుంది అని చెప్పేది స్కిల్, యుక్తి. అప్పుడు దాని ద్వారా నువ్వేంటో జ్ఞానం చేసుకుని అప్పుడు ఈ పదానికి అర్థం ఇది, నౌన్ అయితే ఇక్కడ, ప్రొనౌన్ అయితే ఇలా వాడాలి. దానికి ఏంటి నీకు సొల్యూషన్ వస్తుంది. అంటే దాన్ని ఇంగ్లీష్ వర్డ్ని తెలుగులో ఏమంటారు అనేది నువ్వు ఈజీగా తెలిసేసుకుంటావు. అంటే నువ్వు అక్కడ లాజిక్ వాడితే నువ్వు డిక్షనరీ ఎక్కాలి. అలాగే మనకి ఏదైనా ఒక పేపర్ జెరాక్స్ కావాలి, అయ్యో మీరు ఒకసారి పేపర్ ఇస్తారండి, జెరాక్స్ తీసుకెళ్తాను, జెరాక్స్ సెంటర్కి వెళ్ళి మీకు ఆ పేపర్ ఇచ్చేస్తాను, నాకు క్వశ్చన్ పేపర్ ఎవరు అంటే అరే అక్కర్లేదండి అని. మరి ఏం చేయాలి? ఫోన్ ఓపెన్ చేసి మీరు స్కాన్ కాపీ పెట్టుకుంటే మీకు ఫోటో వచ్చేస్తుంది, మీరు కావస్తే ప్రింట్ తీసుకోండి. బాగుంది ఐడియా. అంటే అర్థం ఏంటి, వాడికి విషయాన్ని విశ్లేషించి పేపర్ కావాలనేది వాడి యొక్క ప్రాబ్లం. వాడు జెరాక్స్ కాపీ కావాలి, జెరాక్స్ కాపీ అదే తీసుకెళ్ళి జెరాక్స్ కాపీ పెట్టక్కర్లేదు, స్కాన్ కాపీ పెట్టేస్తాడు. స్కాన్ కాపీ ఉండడం అనేది యుక్తి. నాలెడ్జ్ దాన్ని సెల్ ద్వారా ఉపయోగించుకుని ప్రిజర్వ్ చేసుకుని ఆటోమేటిక్గా ఒక ప్రింట్అవుట్ తీసుకోవడం అనేది డెసిషన్ అనమాట. ఇలా అత్యంత సాధారణమైన విషయాలకు కూడా మన లైఫ్లో ఈ యుక్తి బుద్ధి ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. అదే మనకి తర్కము. సరే, ఈ తర్కం మన సమస్యలు లాజికల్ పరిష్కరించడానికి సహాయపడుతుందని చెప్పాం. అసలు ఈ తర్కం అనేవి ఏంటంటే ఒక 5 రకాలైన తర్కాలుగా చెప్తామంటే ద లాజిక్, ద రీజనింగ్. ద రీజనింగ్ ఈజ్ దేర్ ఇన్ ద 5 డిఫరెంట్ టైప్స్. 5 రకాలు. ఈ 5 రకాల లాజికల్ రీజనింగ్ అంటాడు. ఓకే, ఈ తార్కిక తర్కము అంటాడు. తార్కిక తర్కం అంటే తార్కికత అంటే లాజికల్ థింకింగ్, తర్కం అంటే సొల్యూషన్, లాజికల్ రీజనింగ్ అని. అంటే తార్కిక తత్వం అనేసి అంటున్నామండి. అంటే అసలు రీజనింగ్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్. ఇప్పుడు అరిస్టాటిల్ ఉన్నారు. అరిస్టాటిల్ ఏంటంటే ఆయనకి మ్యాథమెటిక్స్ పెద్దగా రాదు, ఆయనకు వచ్చిందే రీజనింగ్. రీజనింగ్ ద్వారా మనకు రాజనీతి శాస్త్ర పితామహుడు అయిపోయాడు ఆయన. ఓకే, రిపబ్లిక్ అంటే ప్లాటోన్ ఆయన ఏంటంటే రిపబ్లిక్ బుక్ అంటే రిపబ్లిక్ ఆయన యొక్క అకాడమీలోకి మ్యాథమెటిక్స్ చదివితే కానీ నువ్వు ప్రవేశంలోకి రావద్దు అని చెప్పాడు. పాపం అరిస్టాటిల్ గారికి అంత ప్రపంచంలో ఒక నడిచే విశ్వవిద్యాలయం లాంటి థింకింగ్ పర్సనాలిటీ అరిస్టాటిల్. ఆయనకి మ్యాథమెటిక్స్ రాదు. కానీ ఆయనకు వచ్చింది బాగా లాజికల్ రీజనింగ్ బాగా వచ్చు. రీజనింగ్ వల్ల ఆయన చాలా సబ్జెక్ట్స్ని చాలా అద్భుతంగా నేర్చుకోగలిగారు ఆయన అరిస్టాటిల్. అలా ఇక్కడ కూడా లాజికల్ రీజనింగ్ అంటే మనకి తార్కిక తర్కము అంటాం. తర్కం అంటే ద సైన్స్ ఆఫ్ రీజనింగ్. తార్కికత లాజికల్ థింకింగ్ సొల్యూషన్ ఇవ్వడం. అంటే మనకి సాధారణంగా ఏంటి, మనకి మనుషులు
మనుషులు జీవించడానికి గాలి అవసరము. అంటే మానవుడు జీవించాలంటే ఏం కావాలి? గాలి. అంటే లాజిక్, అంటే మనిషి మన సింపుల్గా చెప్పాలి అంటే కనుక మన పరిభాషలో చెప్తున్నాను. అంటే లాజికల్ రీజనింగ్ అంటే కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19లో మనకి ఎందుకు ముక్కు కట్టుకోమన్నారు, ఎందుకు నోరు కట్టుకోమన్నారు, ఎందుకు మాస్క్ పెట్టుకోమన్నారు? లాజికల్ రీజనింగ్. వెంటనే అక్కడ అప్లై చేయాలి లాజికల్ రీజనింగ్. ఏంటి ఆ లాజికల్ రీజనింగ్ ఏంటంటే, ముక్కు నోటి ద్వారా మొట్టమొదటి మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్కి వెళ్తుంది ఎఫెక్ట్ వైరస్. ఎప్పుడైతే లంగ్స్కి వెళ్ళడం జరిగిందో లంగ్స్ ఏం చేస్తాయంటే కనుక లంగ్స్ని ఆ వైరస్ డిస్టర్బ్ చేసేస్తుంది. లంగ్స్ ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోవడం జరిగిందో ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ ఎప్పుడైతే మనకి అందట్లేదో ఆటోమేటిక్గా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి అనే క్వశ్చన్ మనకి వచ్చినప్పుడు దట్ ఈస్ అ లాజికల్ రీజనింగ్. కోవిడ్ వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకో, ఎందుకు పెట్టుకోవాలని అడిగాడు పిల్లవాడు. ఇంట్లో తల్లి మాస్క్ ఎందుకు పెట్టుకోవాలమ్మా అన్నాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి డాడీ అని చెప్పాడు. సో ఎందుకు పెట్టుకోవాలంటే వైరస్ ఊపిరితిత్తుల్ని ఇబ్బంది పెడుతుంది. ఊపిరితిత్తులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్ అయితే ఏంటంటే ఆక్సిజన్ అందదు. సో ఆక్సిజన్ అందదు కాబట్టి ఆక్సిజన్ ఇస్తే కానీ కొంతమంది బతకలేరు. కాబట్టి ఇది దాన్ని జబ్బు నయం చేయాలి, ఆక్సిజన్ అందిస్తూ ఉండాలి. కాబట్టి ఆక్సిజన్ లేక చాలామంది ఏమైపోయారు? చనిపోయారు. అంటే ఇలా మనం ఏంటంటే ఒక లాజికల్ రీజనింగ్. అలాగే అంతర్జాతీయ విషయాలకు సంబంధించి అంతర్జాతీయ విషయాలకు సంబంధించిన వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే మనం బ్రిక్సాకి చాలా ఇంపార్టెంట్. బ్రిక్సా దేశాలకి చాలా ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. అంటే ప్రపంచము రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ప్రపంచం 2 గ్రూపులు, అమెరికా రష్యా తర్వాత రష్యా పతనం 1991 సంవత్సరంకి అయిపోయి అమెరికా ఏకధ్రువంగా నిలబడిపోయి ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా చెప్పింది జరుగుతున్నప్పుడు నెమ్మదిగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిపి బ్రిక్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తాడు? అమెరికా వాడు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తాడు. పాకిస్తాన్కి హెల్ప్ చేస్తే పాకిస్తాన్ ఆటోమేటిక్గా మనకేంటి? సో మనకి ఇబ్బంది కలుగుతుంది. పాకిస్తాన్కి అమెరికా వాడు హెల్ప్ చేస్తున్నట్టు చైనా వాడికి డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు మనం లాజికల్ రీజనింగ్ ఏంటి? అంటే ఆటోమేటిక్గా పాకిస్తాన్ చైనా వీడే స్కోప్ పెరుగుతుంది. అంటే మనం అక్కడ దగ్గర అవ్వడానికి అవకాశం ట్రై చేయాలి. మనము చైనా వాడు కలిసి ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి? బ్రిక్స్. చైనా వాడు పైన ఏముంటుంది? రష్యా. సో ఆటోమేటిక్గా చైనా, రష్యా మనతో కలిసి ఉంటాయి. అలాగే దక్షిణ అమెరికా, బ్రెజిల్ మనకు కలిసి ఉంటుంది. ఆఫ్రికా మనతో కలిసి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే యూరప్, సౌత్ అమెరికాకు సంబంధించిన కాంటినెంట్, ఏషియన్ కాంటినెంట్, సో చాలా ఇంపార్టెంట్ కాంటినెంట్లన్నీ కలిసినట్టే. అంటే ఈ ఆటోమేటిక్గా మల్టీపోలార్ ఎంటర్ అవుతుంది. కాబట్టి మల్టీపోలార్ ఎప్పుడైతే రావడం జరిగిందో ఘనా కంట్రీకి సంబంధించిన వ్యక్తికి మనం ఆహ్వానం పలుకుతున్నాం. ఇంకా బ్రిక్స్కి మనం చాలా ఇంపార్టెంట్ ఇస్తాం. దట్ ఈస్ అ లాజికల్ రీజనింగ్. అంటే ఇక్కడ ఒకటేనండి, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రీజనింగ్ సబ్జెక్ట్ నేను రీజనింగ్ సబ్జెక్ట్ చెప్పట్లే. రీజనింగ్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు స్టూడెంట్ కానీ సో ఫ్యాకల్టీ కానీ మనం చేయవలసిన వర్క్ ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించిన విషయాన్ని ఇక్కడికి తీసుకొస్తేనే లాజికల్ రీజనింగ్ అనే టాపిక్ అర్థమవుతుందండి. అంటే మిగతా సబ్జెక్ట్స్ మీద అవగాహనతో ఇక్కడ అప్లికేషన్స్ చేయాలి, చేస్తేనే లాజికల్ రీజనింగ్ అర్థమవుతుంది. ఇది లైఫ్లో కూడా ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్ రిలేషన్స్, బిజినెస్ యాక్టివిటీస్, లేకపోతే కనుక సో మనకి సోషల్ మీడియా యాక్టివిటీస్, ఇంకా బిజినెస్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఇస్ లింక్ విత్ ద లాజికల్ రీజనింగ్. సో అంత ముఖ్యమైనది లాజికల్. అంటే ఇది జరిగిందంటే ఇది జరగడానికి కారణం ఉంది. సో కాబట్టి తార్కిక తర్కం అంటే మనకి లాజికల్ థింకింగ్, దానికి సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ సొల్యూషన్ మనకి ఇచ్చేదే లాజికల్ రీజనింగ్. చాలా ఇంపార్టెంట్ లాజికల్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఇట్స్ గివ్ ద సో మెనీ సొల్యూషన్స్ అండి. చాలా విషయాలకి మనకి సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. అనలైటికల్ రీజనింగ్, విశ్లేషాత్మక తర్కము, విశ్లేషణ, అంచనా వేయడం. సో విశ్లేషాత్మక తర్కము అనేసి అన్నట్లయితే కనుక ఇదొక అనలైటికల్ రీజనింగ్లో ఇంపార్టెంట్. అసలు విశ్లేషణ చేయడం. ఇందాక మనం విశ్లేషణ అన్నాం, విశ్లేషించి యుక్తి బుద్ధి ఉపయోగించి డెసిషన్ తీసుకోవడం అన్నాం. సార్ యుక్తి అంటే చెప్పేశారు స్కిల్ అన్నారు, బుద్ధి అంటే చెప్పారు జ్ఞానం అన్నారు. సో నిర్ణయం తీసుకున్నారంటే డెసిషన్, అది మాకు తెలుసు. అసలు విశ్లేషించడం అంటే ఏంటి సార్? చాలా ఇంపార్టెంట్ అండి. అసలు అది తెలిస్తే అసలు ఈ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్ కానీ మిగతా రీజనింగ్స్ కానీ మనకు అర్థమవుతాయి.
కంపల్సరీగా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే విశ్లేషణాత్మక తర్కము ఏంటి, ఒక ట్రైన్ ప్రతిరోజు కూడా 10 నిమిషాలు లేట్ వస్తుంది, కాబట్టి ఈరోజు కూడా లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని విశ్లేషణాత్మకమైన తర్కం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఈ పార్టీ నెగ్గిందంటే ఈ కారణాలు ఉన్నాయి, ఈ పార్టీ నెగ్గిందంటే ఈ కారణాలు ఉన్నాయి, నెగ్గడానికి అవకాశాలు ఇవి ఉన్నాయి. సో అని ఒక ప్రత్యేకమైన అంశాలను విశ్లేషించడం. సో భారతదేశంలో సో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ కూటమి అంటే యునైటెడ్ ప్రోగ్రెస్ ఎలియన్స్ వచ్చేసరికి ఒకటి, ఇండియా కూటమి వెనకబడడానికి అవకాశం ఉంది. అది ఎందుకు వెనకబడింది, ఇది ఎందుకు ముందు ఉంది, ఏ ఫ్యాక్టర్స్ కలిసి ఏ రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒక విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఆయన ఎందుకు నెగ్గుతాడు, ఎందుకు నెగ్గడు అంటే ఇలా ఒక అంచనాని మనం ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ బట్టి చేయడం. అబ్జర్వేషన్ చేసి అబ్జర్వేషన్కి స్కిల్ కలిపి అబ్జర్వేషన్కి నాలెడ్జ్ వాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద అనలైటికల్ రీజనింగ్. విశ్లేషణాత్మకమైన రీజనింగ్ అంటాం. అంటే లాజికల్ రీజనింగ్ తర్కము తార్కికత. అంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఉంటుంది అన్నాడు. అంటే కేంద్రం ఎలా ఉందో రాష్ట్రం ఎలాగుంది అని చెప్పినప్పుడు అనలైటికల్, అక్కడ సిస్టమ్ ఇక్కడ అంటే అక్కడ రాష్ట్రపతి అధిపతి అయితే ఇక్కడ గవర్నర్ అవకాశానికి ఉంటుంది అనే ఒక అనలైటికల్ ఎబిలిటీ అండి. అంటే ఇక్కడ అది జరగడానికి అవకాశం ఉంటుంది అని అంచనా వేయడం విశ్లేషణ. జరుగుతుంది అనేది రీజనింగ్ అంటే ఇలా అవకాశం ఉంది ప్రాబబిలిటీ, ఇంకా బాగా చెప్పాలంటే కనుక మన భాషలో సంభావ్యత. ఇలా సో అనలైటికల్ రీజనింగ్లో విశ్లేషణాత్మక తర్కం అనేది ఉంటుంది. ఎలక్షన్లో వాడచ్చు, విద్యార్థి పాస్ అవడంలో చెప్పచ్చు, ఎగ్జామ్ మార్కులు వచ్చినప్పుడు చెప్పచ్చు, సో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో కటాఫ్ చెప్పచ్చు, డిఎస్సిలో చెప్పచ్చు, సో లేకపోతే కనుక మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెప్పచ్చు, రైల్వే చెప్పచ్చు. ఇలా అనేక ఎగ్జామ్స్లో ఏంటి జరుగుతుందనేది మనం డెఫినెట్గా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద అనలైటికల్ రీజనింగ్. సో అలాగే సో డిడక్టివ్ రీజనింగ్ అంటాడు, సార్వత్రిక నిష్కర్ష తర్కము అంటాడు, సార్వత్రిక నిష్కర్ష తర్కము. ఓకే, డిడక్టివ్ రీజనింగ్ అంటే అన్ని పక్షులకు రెక్కలు ఉంటాయి, కాకు కూడా రెక్కలు ఉంటాయి. అంటే దీన్ని సాధారణంగా డిడక్టివ్ రీజనింగ్ అంటాం. అన్ని పక్షులకి రెక్కలు ఉంటాయి, కాకి కూడా మనకి ఆటోమేటిక్గా రెక్కలు ఉంటాయని మనం ఆలోచించవచ్చు. మరి ఆస్ట్రిచ్ పక్షికి ఎగరలేదే, పెద్దదైపోయిందే, మళ్ళీ అది ఎగ్జామ్టెడ్, అది మాట్లాడుకోవడానికి లేదు. ఇలా ఒక డిడక్టివ్ రీజనింగ్లో సో మనం సాధారణంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, సో నీరు మనకు వచ్చేసరికి పల్లం వైపు వెళ్తుంది అనేసి అనేది ఒక డిడక్టివ్ రీజన్. సో డిడక్టివ్ రీజన్ సార్వత్రిక నిష్కర్ష తర్కము అంటాడు. ఒక ఎడారి ప్రాంతం మధ్యలో కొన్ని చోట్ల చక్కగా మొక్కలు కనబడుతున్నాయి, అంటే మొక్కలు కనబడుతుంటే అక్కడ నీరు ఉందని, అంటే నిష్కర్ష. ఓకే, సార్వత్రిక నిష్కర్ష తర్కము అంటాం. సార్వత్రిక నిష్కర్ష తర్కం అంటే కనుక ఏంటి, జనరల్గా ఉండే అంశాలు అన్నమాట. అక్కడ నీరు ప్రవహిస్తుంది, గట్టు దగ్గర కాస్త అక్కడ ఏమున్నది అంటే కనుక పచ్చగడ్డి ఉంది. సమ్మర్లో పచ్చగడ్డి ఉండే ప్లేస్ వాటర్ ఉన్నట్టు, వాటర్ ఉందంటే అక్కడ వాటర్ సో ఫ్లో అవుతున్నట్టు అనమాట, నిష్కర్ష తర్కం. అలాగే మనకి నేరేడు పళ్ళు ఉన్నాయి, నేరేడు పళ్ళు ఎక్కడైతే ఉన్నాయి, నేరేడు పళ్ళు కిందకు అందేటట్టంతగా వాలింది, నేరేడు చెట్టు కిందకు అందేటట్టుగా వాలింది అంటే జంబు పళ్ళు అక్కడ ఉన్నాయంటే డెఫినెట్గా అక్కడ వాటర్ ఉంటుంది కింద. అలాగే విపరీతంగా పుట్టలు పోసేసేయి అంటే కనుక వాటర్ ఉండడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే కనుక డిడక్టివ్ రీజనింగ్ అంటాం, సార్వత్రిక నిష్కర్ష తర్కము అంటాం. అంటే సినిమాల్లో వాటిలో ఉంటాయి ఎక్కువగా, డిటెక్టివ్స్ అంటారు. ఆ డిటెక్టివ్స్ యొక్క వర్క్ కూడా ఇదేనండి. ఓకే, అలాగే సో ఇండక్టివ్ రీజనింగ్ అంటాడు, అంటే అనుమాన తర్కము. ఓకే, సో డిటెక్టివ్ రీజనింగ్ ఏంటి, సార్వత్రిక నిష్కర్ష తర్కం, జనరల్గా ఎక్కడైనా ఉండవలసిందే అని చెప్పి. ఇండక్టివ్ రీజనింగ్ ఇది చేస్తే అది జరుగుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL స్థాయిలో అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకుంటే మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీలో సివిల్ సర్వీస్లో పెద్ద కష్టమైన అంశాలు ఉండవు, RRB కూడా ఈజీగా చదవచ్చు అనేది చెప్పేది ఇండక్టివ్ రీజనింగ్ అంటాడు, అనుమాన తర్కం.
అంటే అనుమాన తర్కము అనేసానంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మొక్కలు ఎదగడానికి నీళ్ళు అవసరం, ఉద్యోగాలు సాధించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అర్థమెటిక్ రీజనింగ్ అవసరము. అయితే పోలీస్ కానిస్టేబుల్ రీజనింగ్ వేరే ఉండొచ్చు, ఎస్ఎస్సి రీజనింగ్ ఒకలా ఉండొచ్చు, ఆర్ఆర్బిలో కొన్ని అప్రోచెస్ వేరేగా ఉండొచ్చు. అప్పుడు సో మొక్కలు ఎదగడానికి నీరు అవసరము అన్నాడు. అప్పుడు ప్రతి మొక్క ఎదుగుతుందని చెప్పి నీరు వేస్తున్నాను, మొక్క ఎదుగుతుందని నీరు వేస్తున్నాను. అర్థమెటిక్ రీజనింగ్ ఏంటంటే నేను ఎస్ఎస్సి ఆర్ఆర్బి విజయం సాధించడం కోసం అర్థమెటిక్ రీజనింగ్ చేసుకుంటూ ఉంటాను నేను అని చెప్పాడు. దీన్ని మనకి అనుమాన తర్కము అంటాడు. అంటే సార్ అనుమాన తత్వం ఇండక్టివ్ రీజనింగ్ అంటాడు. అంటే ఇండెక్ట్ చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. డిగ్రీ ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీస్, డిగ్రీ నుంచి సివిల్ సర్వీస్, ఇలా వీటికి ఏంటంటే ఈ అనుమాన తర్కాన్ని మనం తీసుకొచ్చుకునేటట్టే ఉండేదన్నమాట. అంటే మేజర్గా తర్కంలో లాజికల్ రీజనింగ్, అలాగే అనలిటికల్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్ అంటే మనం ప్రవేశపెట్టడం వల్ల వచ్చేది. జనరల్గా వచ్చేది డిడక్టివ్. సో ఈ డిడక్టివ్ రీజనింగ్ అనేది అంటే సహజంగా మనం ఐడెంటిఫై చేయాలి. అనలిటికల్ రీజనింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం మైండ్ బట్టి ఆలోచించే విధానం ఉంటుంది. సో లాజికల్ రీజనింగ్ ఏంటంటే జనరల్ అప్రోచ్లో కనిపిస్తుంది. దెన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రీజనింగ్, కారణము పరిణామ తర్కము, కారణము పరిణామ తర్కం. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రీజనింగ్, కారణము పరిణామ తర్కం అంటారు. ఇది 5వ రకం. వర్షం పడితే రోడ్డు తడిచే పోతాయి, వర్షం పడితే రోడ్డు తడిచిపోవడం జరుగుతుంది. ఎండలు బాగా కాసినట్లయితే పశువులకు గడ్డి లభించదు, పశువులకి గడ్డి లభించదు. భూమధ్య రేఖ ప్రాంతంలో విపరీతమైన వేడి వల్ల వేడి ఆవిరి పైకి వెళ్ళే స్కోప్ అక్కడ వెదర్లో ఉండదు కాబట్టి ఆవిరి మళ్ళీ వెనక్కి వచ్చి ఏమైపోద్ది, వర్షం పడిపోయే అవకాశం ఉంది. ఇలా మనకి ప్రధానమైన విషయాల దగ్గర అంటే అన్ని సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మనం ఇంకా నేను సబ్జెక్టుకి రీజనింగ్కి ఇక్కడ చెప్తా, మిగతా వెర్బల్ రీజనింగ్ దగ్గర మాట్లాడతానండి. ఇలా మనకి ఏంటంటే కారణ పరిణామ తర్కము అంటాడండి. కారణము పరిణామ తర్కం అంటే అది జరిగితే ఇది జరుగుతుంది, అది జరిగితే ఇది జరుగుతుంది. ఆ కారణ పరిణామ తత్వానికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తయారు చేసుకోవచ్చు. కారణ పరిణామ తర్కం. సో అంటే బనకచర్ల ప్రాజెక్టు కనుక గోదావరి నది మీద ప్రారంభిస్తే పైన సో ప్రారంభిస్తే అంటే గోదావరిలో ఎక్స్ట్రా వచ్చిన జలాలు తీసుకున్నాను వీళ్ళు చెప్పచ్చు. కానీ ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు బ్యాక్ వాటర్ పెరుగుతుంది, కన్వర్షన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇవి ఎన్విరాన్మెంట్ అనుమతులు వచ్చినప్పుడు కదా, అంటే ఎన్విరాన్మెంట్ అనుమతులు వచ్చినప్పుడు కదా అనేది ఒక విశ్లేషణ. అలాగే ఎన్విరాన్మెంట్ అనుమతులు మనకి వచ్చే అవకాశం తక్కువ, పరిణామం, ఎందుకంటే పర్యావరణాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా ఇతర విషయాలు తీసుకున్నా సో ఏ జాగ్రఫికల్, ఎకనామికల్, సైన్స్, టెక్నాలజీ ఇలా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క లాజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ లాజికల్ రీజనింగ్ మాట్లాడలే, రీజనింగ్ ఎందుకు చదవాలి, రీజనింగ్లో ఉండే అంశాలు ఏంటి అనేదే ప్రధానం. సో చూడండమ్మా, అల్టిమేట్గా మనకి రీజనింగ్ సంబంధించి రీజనింగ్ సిలబస్ వెర్బల్ రీజనింగ్, మ్యాథమెటికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ అనేసి 4 ఏరియాస్ ఉంటాయి. ఇందులో అసలు మనకి రీజనింగ్ అంటే తార్కికత, లాజికల్ థింకింగ్, తర్కశాస్త్రం ద సైన్స్ ఆఫ్ రీజనింగ్. తర్కం అంటే విషయాన్ని విశ్లేషించి యుక్తి బుద్ధి ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడం. తర్కం మనకి సమస్యలు లాజికల్గా పరిష్కరించడానికి సహాయపడుతుంది, అంటే ప్రాబ్లమ్ సాల్వేషన్కి ఉపయోగపడేది లాజిక్. మనకి ఈ యొక్క రీజనింగ్ని 5 రకాలుగా చెప్తాం: లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రీజనింగ్ అని 5 ప్రధానమైన అంశాలుగా చెప్తాం. ఇది ఏ సందర్భంలో వాడతామని నేర్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇక మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, సిలబస్ వైజ్ సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ. సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.